హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మ అనే చిన్న కథలోని అమ్మ ప్రేమను గురించి తెలుసుకుందాం. పాతకాలంలో జపానులో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే వయసు అయిపోయి ఏ పనులు చేయలేని పరిస్థితులలో ఉన్న తల్లిదండ్రులను తీసుకొని పోయి ఎత్తైన కొండ ప్రాంతాల్లో వదిలి వచ్చేవారట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. ఒక యువకుడు కూడా తన తల్లి వయసు పైబడి చేతకాని స్థితిలో ఉందని ఆమెను తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గమధ్యలో తన భుజం పైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు. చెట్టు కొమ్మలను, కొన్ని పువ్వుల కొమ్మలను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందకి దింపి వెనుదిరుగుతూ, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు? అలా ఎందుకు చేశావో చెప్పు అన్నాడు. నాయనా, నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు, పర్వాలేదు. మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకొని వచ్చావు. ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమోనని భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయనా అంది. ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపాలుండవు, అమ్మ నోటికి శాపాలుండవు. మనసున్నదే అమ్మ, మంచి కోరేదే అమ్మ. ఎలా ఉందండి ఈరోజు ఈ కథ? మీకు నచ్చితే లైక్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ.